ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గురువారం వాంఖేడే వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తుగా చేసింది. ఈ విజయానంతరం శ్రేయస్ అయ్యర్ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. ఇక తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. నిజం చెప్పాలి అంటే శ్రేయస్ అయ్యర్ తీరు ప్రవర్తన ఈ మ్యాచ్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. తను పట్టిన క్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ పైన నిప్పులు చెరిగాడు. ఇప్పుడు అరవండి అంటూ గట్టిగా కేకలు వేయడం మొదలెట్టాడు. అసలు ఇంతకీ మ్యాచ్ పూర్తయిన తర్వాత తను ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం. మేము ఆడుతున్న తీరు పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. అయితే వరుస విజయాలతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది. ఈ విజయాల పట్ల మేము పొంగిపోవడం లేదు. వినయంగా ఉంటూ జట్టు కోసం కష్టపడుతున్నాం. ముంబైపై గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో నిజానికి నేను పట్టిన క్యాచ్ ఆటను మలుపు తిప్పింది. ఇక ప్రభ్సిమ్రన్ సింగ్ తన స్థాయిని పెంచుకుంటున్నాడు. గతంలో పరుగులు సాధించినప్పటికీ ఈ ఏడాది తను మరింత పరిణితితో ఉన్నాడు. అయితే ఇక మ్యాచ్కు అతను మెరుగవుతున్నాడు. నేను పట్టిన క్యాచ్తో పాటు మా బౌలింగ్ ప్రదర్శన ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్. సన్ రైజర్స్ హైదరాబాద్తో కూడా మేము ఇలాగే రాణించాం. ఇక తదుపరి ప్రణాళికల గురించి మేము ఇంకా ఏమీ ఆలోచించలేదు. టాస్ గెలవడం నా అదృష్టం. జట్టులో తమను తాము నిరూపించుకోవాలనే పట్టుదల ఉన్న ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు. అదే విషయాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్లో జట్టుగా మరింతగా మెరుగుపడాలని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అదే సూత్రాన్ని మేము అనుసరిస్తున్నాం. ఇక్కడికి భారీ సంఖ్యలో తరలి వచ్చి మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానులకి కూడా పేరున కృతజ్ఞతలు. వాళ్ళని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేకపోతున్నాను. నేను పట్టిన క్యాచ్ని చూసి నాకే ముచ్చటేసింది. నా వ్యక్తిగతమైన బ్యాటింగ్ కూడా నాకు సంతృప్తినిస్తుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టక్కర్లేదు, కానీ ప్రతి మ్యాచ్లో నాకంటూ ఒక వ్యక్తిగతమైన బ్యాటింగ్ స్టైల్, నేను వచ్చాను అంటే జట్టుకి ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తాను అన్న నమ్మకం ఉంటే చాలు. అభిమానులకి అది ఉందని నేను అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.